ఇంక్లూడింగ్ దీస్ నెంబర్స్ ఆల్సో. సో ఏవైతే ఏ నెంబర్స్కి అయితే ఫ్యాక్టర్స్ 2 కంటే ఎక్కువ ఉంటాయో వాటిని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ తీసుకుంటున్నా. సో మనం బీనే ఇస్తే ఏమిటంటే లాస్ట్ నెంబర్ 9 కదా. సో 9 అంటే 9 అనేది ఇంక్లూడ్. సో అందుకోసమే b+1 అనేది మనం ఇస్తే అప్పుడు 9 అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కౌంట్ అనే ఒక వేరియబుల్ ఇక్కడ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు ఫర్ చేంజ్ ఇక్కడ మనకు నెంబర్స్ 1 నుంచి ఎక్కడి వరకు మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ప్లస్ సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ నెంబర్ నుంచి ఉంటాయో ఆ నెంబర్స్ వరకు సో ఫ్యాక్టర్స్ అనేటివి ఇక్కడ ఫ్యాక్టర్ అనేస్తుంది. ఫ్యాక్టర్ అనేస్తే అప్పుడు మనకు ఫ్యాక్టర్ అనేది ఐ అనే దాన్ని అనే నెంబర్ని ఉన్నటువంటి ఏ అనేది కంప్లీట్గా డివిజిబుల్ చేస్తే అప్పుడు మనకు ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ప్లస్ చేసి ఒకవేళ ఈ ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 2 అయితే ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 2 అయితే అప్పుడు నేనేం చేస్తా అంటే ప్రింట్ ఆఫ్ ఐ అనేది చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇండివిజువల్ నెంబర్స్ అనేటిగా మనకు అవుట్పుట్లో ఉంటాయి. ఒకసారి మనం ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ 8/8 టెస్ట్ కేసెస్ అనేటివి పాస్ అయినాయి. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. మనకి స్టార్టింగ్ నెంబర్ ఏంటి, ఈ 2 and 9 తోటి చేస్తున్నా. స్టార్టింగ్ నెంబర్ 2 అండ్ ఎండింగ్ నెంబర్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 2 అండ్ b+1 ఇవ్వడం వల్ల 10 అవుతుంది. 10 అవడం వల్ల ఏమైందంటే మనకు నెంబర్స్ అనేవి 2 నుంచి 11 వరకు 2 నుంచి 9 వరకు మాత్రమే మనకు వస్తాయి. ఇక్కడ మనకు నెంబర్ అనేది 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇటరేషన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్యాక్టర్ అనేది 0 అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ జే ఇన్ రేంజ్ ఆఫ్ చూసుకుంటే 1 నుండి i+1 ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ 2 అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది, i+1 అయితే 2 అంటే మనకు ఈ 1 to 2 అనే ఇంజన్ వస్తుంది. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ ఏంటిది, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ అనగానే మనకు 1 అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇఫ్ i/j ఐ వాల్యూ ఎంత 2, జే వాల్యూ ఎంత 1. ఐ వాల్యూను పైన చూసుకున్నట్లయితే మనకు ఐ వాల్యూ 2 ఉంది. అదేవిధంగా జే వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకు 1. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 అనేది 1 అనేది కంప్లీట్గా డివిజిబుల్ చేస్తాయి కాబట్టి ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఫ్యాక్టర్ +1 ఇక్కడ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, ఇక్కడ 1. ఫ్యాక్టర్ 1 అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్యాక్టర్ దానికి వెళ్తాయి. సెకండ్ ఫర్ లుక్ వెళ్తాయి. సెకండ్ ఫర్ లుక్ ఇక్కడ మనకు 1 to 2 అనేది లాస్ట్ నెంబర్ కాబట్టి అది ఇంక్లూడ్ కావాలి. అంటే ఇక్కడ వరకు ఈ ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఎండ్ అవుతుంది. సారీ ఇక్కడ సెకండ్ ఫర్ లూప్ అనేది మనకు ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్యాక్టర్ గ్రేటర్ దాన్ 2 ఫ్యాక్టర్ అనేది గ్రేటర్ దాన్ 2 కంటే ఎక్కువ కాదు. సో కాబట్టి ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది, 2 అనే ఉంది. సో ఇక్కడ మనకు 2 అనేది ఏది కూడా ప్రింట్ కాదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫర్ లుక్ వెళ్తుంది. ఈ ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫర్ లుక్ వెళ్తుంది. అండ్ ఫస్ట్ ఫర్ లుక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వాల్యూ 3 అనేది అవుతుంది. ఫ్యాక్టర్స్ కొద్దు 0 అవుతుంది. ఇక్కడ ఫ్యాక్టర్ ఇక్కడ 1 ఉంది ఫ్యాక్టర్లో అది ఎరేజ్ అయిపోయి 0 అవుతుంది. అండ్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 1 to i+1 ఇక్కడ చూస్తున్నట్టయితే i+1 అనగా i+1 ఎంత
3 + 1 4 అంటే 1 నుంచి 4 వరకు. ఇక్కడ చూసుకుంటే అయితే ఫస్ట్ ఏ వాల్యూ ఎందుకు ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది. అదేవిధంగా జే వాల్యూ ఏమైతే అంటే 1 అవుతుంది. సో 3/1 ఏమవుతుంది, 3 అనేదాన్ని 1 కంప్లీట్గా డిజిట్ చేసేసరికి ఫ్యాక్టర్ వాల్యూ 1 అవుతుంది. ఫ్యాక్టర్ వాల్యూ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటుకి వెళ్తాయి. ఇక్కడ మళ్ళీ మనకు వాల్యూ ఇక్కడ 2 అనేది జే వాల్యూ 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే జే వాల్యూ 2 కదా, అండ్ ఈ జే వాల్యూ 3/2 అనేది ఉంది. 3/2 కంప్లీట్గా డిజిబుల్ చేస్తున్నా చేయదు. సో ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ టీకి వెళ్తుంది. జే వాల్యూ 3 అండ్ అదేవిధంగా జే వాల్యూ కూడా 3 ఉంటుంది. 3 ఉన్నప్పుడు 3/3 సో కంప్లీట్గా డిజిబుల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఫ్యాక్టర్ వాల్యూ అనేది ఇప్పుడు 2 అనేది అవుతుంది ప్రింట్ కాదు. అండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజెస్ ఇక్కడ ఐ వాల్యూ ఏమైందంటే 4 అవుతుంది. 4 అయిన తర్వాత ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ 0 అని ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టర్ వాల్యూ అవుతుంది 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఇక్కడ 4 + 1 ఎంత 5 అంటే మనకు రేంజ్ ఎంత 1 to 5. మనకు 1 2 3 4 వరకు నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు చూసుకుంటే ఐ వాల్యూ 4, ఈ విధంగా జే వాల్యూ ఫస్ట్ జే అనేది 1. సో 4/1 అనేది ఎంత, 4/1 కంప్లీట్గా డిజిబుల్ అయితే కాబట్టి ఫ్యాక్టర్ తీసుకోండి ఇక్కడ 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత సెకండ్ ఫర్ లూప్ వెళ్తుంది. అండ్ ఇప్పుడు జే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ జే వాల్యూ 2 అవుతుంది. అండ్ ఇక్కడ I/J అంటే 4/2. 4/2 కంప్లీట్గా డిజిబుల్ అవుతుంది. అప్పుడు ఫ్యాక్టర్ అనేది ఇక్కడ 2కి చేంజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఫర్ లూప్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ జే వాల్యూ ఎంత అవుతుంది 3 అనేది అవుతుంది. 3 అనేది అయిన తర్వాత ఇక్కడ J/I అంటే J/I అంటే ఎంత I/J ఎంత 4/3. 4/3 కంప్లీట్ డిజిబుల్ అవుతుంది కాదు. కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్ సెకండ్ ఫర్ లూప్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు జే వాల్యూ 4 అయింది. ఇప్పుడు I/J అంటే 4/4 అండ్ కంప్యూటర్ డిజిబుల్ అయితే అప్పుడు ఫ్యాక్టర్ వాల్యూ అనేది 3 అవుతుంది. ఫ్యాక్టర్ వాల్యూ 3 అయిన తర్వాత సో ఈ ఫ్యాక్టర్ గ్రేటర్ దాన్ 2 సో ఫ్యాక్టర్ వాల్యూ అనేది 2 కంటే గ్రేటర్ కదా. సో అప్పుడు మనకు 4 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేసి మళ్ళీ ఫస్ట్ ఫర్ లూప్కి వెళ్తుంది. సో ఆ విధంగా మిగతా నెంబర్స్ అన్ని కూడా ఈ విధంగా చెక్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.